Dear viewers, this is Venkat, your favorite YouTube English trainer. You are watching your favorite YouTube channel, that is Sahastra 26, the knowledge of English. మనం ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవాలన్నా, మన ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడాలన్నా వెబ్ అనేది చాలా కీలకం. ఎందువల్లంటే మనం ఇంగ్లీష్లో ఒక యాక్షన్ చెప్పడానికి వెబ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో వెబ్, దెర్ ఈస్ నో ఇంగ్లీష్. అంటే వెబ్ అనేది లేకపోతే ఇంగ్లీష్ అన్నదే లేదు. అటువంటి వెబ్కి ఇంగ్లీష్లో 4 ఫార్మ్స్ ఉంటాయి. దే ఆర్ ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ 4 ఫార్మ్స్ని ఇంగ్లీష్లో డిఫరెంట్ గ్రామటికల్ కన్స్ట్రక్షన్స్లో డిఫరెంట్ సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని మనకి ఖచ్చితంగా తెలిసినట్లయితే మనం ఇంగ్లీష్ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అలాగే 70% ఆఫ్ ఇంగ్లీష్ మన చేతిలో ఉన్నట్లే. అటువంటి 4 ఫార్మ్స్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారు, ఎటువంటి కాంటెక్స్ట్లో అవి యూజ్ చేయబడతాయనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ ఫామ్ ఏంటి? V1 అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రెజెంట్. ప్రెజెంట్ ఫామ్ అంటే బేస్ ఫామ్, అంటే మూల పదం. దాన్నే బేర్ ఫామ్ అని కూడా మనం అంటూ ఉంటారు. అంటే చూడండి, ఒక వాక్ అనే వెర్బ్ తీసుకున్నట్లయితే అందులో వాక్ అనేది ఆ బేస్ ఫామ్, అంటే ఇట్ ఈస్ కాల్డ్ V1. ఈ V1ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా రెగ్యులర్ యాక్షన్స్ మనం చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఆ రెగ్యులర్ యాక్షన్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఈ V1ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్: ఐ వాక్ ఎవ్రీడే, నేను రోజు నడుస్తూ ఉంటాను. అక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్, వాక్ అనేది ఈ V1, ఎవ్రీడే నడుస్తూ ఉంటాను చెప్పేలా చెప్పాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో ఉన్నట్టయితే, అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది ఈ టెన్స్లో. ఇక్కడ చూడండి, హీ స్లీప్స్ అట్ 8 PM, అతను 8 గంటలకి నిద్రపోతాడు. ఇక్కడ చూడండి, స్లీప్ అనే వెబ్కి ఎస్ యాడ్ చేస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి. ఇలా ఈ V1కి సింపుల్ ప్రెజెంట్ మనం యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ వస్తే వెబ్కి ఇలా మనం ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూజ్ ఏంటంటే, సింపుల్ ఫ్యూచర్లో ఈ V1ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సింపుల్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా విల్ కానీ షెల్ కానీ వస్తూ ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. వాటి తర్వాత మనం ఈ V1ని యూజ్ చేస్తాం. చూడండి, ఐ విల్ వాక్ టుమారో, నేను రేపు నడుస్తాను. టుమారో రేపు అన్నాం, అంటే సింపుల్ ఫ్యూచర్. చూడండి, ఇలా విల్ తర్వాత ఇక్కడ వాక్ అనే V1ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, హీ షెల్ బ్రింగ్ మనీ, అతను డబ్బు తెస్తాడు. చూడండి, షెల్ తర్వాత బ్రింగ్ అనే ఒక V1, అంటే ఒక బేస్ ఫామ్, ఒక బేర్ ఫామ్, అంటే ఒక ప్రెజెంట్ ఫామ్ని ఇలా యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్రెజెంట్ ఫామ్ ఈస్ టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్లో మనం ప్రెజెంట్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? 2 + V1, అంటే 2 + దిస్ ప్రెజెంట్ ఫామ్. ఎగ్జాంపుల్స్: టు వాక్ ఇన్ దిస్ హాట్ సన్ ఈజ్ నాట్ ఈజీ, అంటే ఇంత వేడిలో నడవడం చాలా కష్టం అని అన్నాం. అంటే ఇక్కడ నడుచుట, నడవడం అని అర్థం రావడానికి ఇలా 2 + V1 యూజ్ చేస్తాం, అంటే 2 + వాక్. ఇదే టు ఇన్ఫినిటివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, టు ప్లే చెస్ నౌ ఈజ్ నాట్ పాసిబుల్, ఇప్పుడు చెస్ ఆడడం పాసిబుల్ కాదు, సాధ్యం కాదని చెప్తున్నాం. ఇలా టు ప్లే అనేది ఇక్కడ ఏంటి? టు ఇన్ఫినిటివ్. అలాగే ఐ డోంట్ వాంట్ టు గో అంటాం. చూడండి, ఐ డోంట్ వాంట్ టు గో, టు గో, దట్ ఈస్ కాల్డ్ టు ఇన్ఫినిటివ్. అలా ఆ టు ఇన్ఫినిటివ్ యూజ్ చేసేటప్పుడు ఈ ప్రెజెంట్ ఫామ్ని టూతో కలిపి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ యూస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం ఈ ప్రెజెంట్ ఫామ్ని యూజ్ చేస్తాం. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ఎప్పుడు కూడా కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, సజెస్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. అందులో సబ్జెక్ట్ ఎప్పుడు కూడా యూ అండర్స్టూడ్ ఉంటుంది. అంటే చాలాసార్లు మనం యూని వదిలేస్తూ ఉంటాం. చూడండి, గో దేర్ అంటే దాని అర్థం ఏంటి? యూ గో దేర్ అని అర్థం అక్కడ. ఇలా మనం గో అని ఇక్కడ ఏంటి? V1 ప్రెజెంట్ ఫామ్. అలాగే వాక్ నో ప్లీజ్, ఇప్పుడు నడు దయచేసి అన్నాం. ఇలా వాక్ అనేది ఏంటి? ఇక్కడ V1. నెక్స్ట్, స్టాప్ డాన్సింగ్, డాన్సింగ్ ఆపు, అంటే డ్యాన్స్ చేయడం ఆప్ అన్నాం. ఇక్కడ స్టాప్ అనేది ఏంటి? V1. అలాగే కీప్ లెర్నింగ్, అంటే నేర్చుకుంటూ ఉండండి అన్నాం. ఇక్కడ కీప్ అనేది ఏంటి? ప్రెజెంట్ ఫామ్. ఇలా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం రకరకాల ఆజ్ఞలు, సంజ్ఞలు, సలహాలు, సూచనలు ఇచ్చేటప్పుడు కూడా ఈ V1 ఫామ్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ద నెక్స్ట్ ఫామ్ ఈజ్
పాస్ట్ అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క సెకండ్ ఫామ్నే మనం V2 అంటాం, అలాగే పాస్ట్ ఫామ్ అంటాం. ఈ పాస్ట్ ఫామ్ని మనం ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన విషయాలు మనం చెప్పేటప్పుడు స్పెసిఫిక్ టైంని మనం యూజ్ చేసేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఆ టెన్స్లో ఎప్పుడు కూడా మనం ఈ పాస్ట్ ఫామ్ని వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, ఐ వాక్డ్ ఎస్టర్డే, నేను నిన్న నడిచాను. ఇక్కడ చూడండి, ఈ ఎస్టర్డే అనేది ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ పాస్ట్ యాక్షన్. సో ఇక్కడ వాక్డ్ అనే వెర్బ్ యూజ్ చేస్తాం. అంటే వాక్ అనే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఏంటి? వాక్డ్. సో ఐ వాక్డ్ ఎస్టర్డే అని చెప్పి మనం చెప్పాం. నెక్స్ట్ వన్, షీ డాన్స్డ్ వెల్ లాస్ట్ వీక్, గత వారం ఆమె డ్యాన్స్ బాగా చేసిందని. ఇక్కడ చూడండి, డ్యాన్స్ అనే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ ఏంటి? డాన్స్డ్. ఇలా మనం ఈ పాస్ట్ టెన్స్లో అంటే ప్రత్యేకంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఈ V2ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ యూసేజ్ గురించి చూద్దాం. అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో నన్ అదర్ దాన్ V3. చూడండి, ఇక్కడ వాక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? వాక్డ్. దీన్ని మనం యాడ్జెక్టివ్గా ఈ ఫామ్ని మనం వాడుతూ ఉంటాం. చూడండి, ఐఎమ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఎటువంటి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇలా స్పీక్, స్పోక్, స్పోకెన్ అంటే స్పీక్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామే ఈ స్పోకెన్. అంటే స్పీక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని ఇలా మనం యాడ్జెక్టివ్గా ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ అనేది నౌన్, దీని ముందు ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేసి ఇంగ్లీష్ అనే నౌన్ని ఈ యాడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది. ఇలా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ను కూడా మనం యాడ్జెక్టివ్గా వాడుతూ ఉంటాం. ఐ బాట్ యూజ్డ్ కార్, నేను వాడిన కార్ని కొన్నాను. చూడండి, యూజ్డ్ కార్ అంటే ఇక్కడ యూజ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఇది యూజ్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపులే యూజ్డ్. నెక్స్ట్ వన్, పాసివ్ వాయిస్లో మనం ఎప్పుడూ కూడా ఈ పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తూ ఉంటాం. అన్ని టెన్సెస్లో కూడా పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఈ పాస్ట్ పార్టిసిపుల్ మనం వాడుతూ ఉంటాం. V3. అయితే పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ వచ్చి ఆ తర్వాత ఈ V3 రావడం జరుగుతుంది. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆర్ కండక్టెడ్ హియర్. చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇక్కడ నిర్వహించబడతాయి అన్నాం. ఇక్కడ V3 ఏది? కండక్టెడ్. అంటే కండక్ట్ అనే వెర్బ్ యొక్క V3 ఫామే ఈ కండక్టెడ్. అంటే కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్, కండక్టింగ్ ఆ మూడో రూపాన్నే ఇక్కడ మనం ఉంచాం. దీని ముందు ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంచాం. ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్లో హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత ఈ V3 రావడం జరుగుతుంది. ఇలా మనం పాసివ్ వాయిస్లో వాడుతూ ఉంటాం. దే వర్ ప్రమోటెడ్ టు టాప్ పోస్ట్, వాళ్ళు ఉన్నతమైన స్థానాలకి ప్రమోట్ చేయబడ్డారు. చేయబడ్డారు అంటే పాసివ్ వాయిస్. ఇలా వర్ ప్రమోటెడ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ వర్ యూజ్ చేస్తాం. దే అనేది ప్లూరల్ కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి దే వర్ చెప్పి తర్వాత ప్రమోటెడ్ అనే ప్రమోట్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, టెస్ట్ విల్ బి డన్ టుమారో. టెస్ట్ విల్ బి డన్ టుమారో అంటే రేపు టెస్ట్ చేయబడుతుంది. విల్ బి డన్ అంటే ఇక్కడ డన్ అనేది ఏంటి? డూ యొక్క అంటే డూ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఇస్ డన్. ఇలా మనం ఫ్యూచర్ టెన్స్లో ఇలా పాసివ్ వాయిస్లో మనం ఈ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అన్ని టెన్సెస్లో కూడా పాసివ్ వాయిస్లో ఖచ్చితంగా మనం ఈ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేయవలసిందే. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపుల్ ఈస్ ఆల్ పెర్ఫెక్ట్ టెన్సెస్. అంటే అన్ని పెర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా మనం ఈ V3ని వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ వాక్డ్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే నడిచాను. దిస్ ఇస్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి V3 రావడం జరుగుతుంది. ఇక్కడ V3 ఏంటి? వాక్డ్. అంటే వాక్ అనే వెర్బ్ యొక్క V3ఏ ఈ వాక్డ్. ఓకే, నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ వాక్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందు నేను నడిచాను. అంటే హ్యాడ్ వాక్డ్ అంటే ఏంటి? పాస్ట్ పెర్ఫెక్ట్. పాస్ట్ పెర్ఫెక్ట్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చి హ్యాడ్ తర్వాత V3 రావడం జరుగుతుంది. ఆ V3ఏ ఈ పాస్ట్ పార్టిసిపుల్. నెక్స్ట్ వన్, ఐ విల్ హ్యావ్ వాక్డ్ 3 kilometers బై 4 o'clock టుమారో. రేపు 4 గంటలకల్లా నేను 3 kilometers నడిచేసి ఉంటాను, నడిచేస్తానని చెప్పి చెప్తున్నాను. అంటే ఇలా ఫ్యూచర్ పెర్ఫెక్ట్లో కూడా మనం ఈ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్యూచర్ పెర్ఫెక్ట్లో ఎప్పుడు కూడా విల్ కానీ షెల్ కానీ వచ్చి హ్యావ్ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అన్ని పెర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా ఈ పాస్ట్ పార్టిసిపుల్ని అంటే V3ని యూజ్ చేస్తూ ఉంటాం.
ఫ్రెండ్స్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏదైనా ఇంగ్ ఫామ్ని మనం ఎలా ఎటువంటి కాంటెక్స్ట్లో యూజ్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ వన్ యాడ్జెక్టివ్గా ఈ ఇంగ్ ఫామ్ని మనం ఆడుతూ ఉంటాం. చూడండి, హీ బాట్ ఏ వాకింగ్ స్టిక్. అతను వాకింగ్ స్టిక్ని కొన్నాడు. ఇక్కడ చూడండి, స్టిక్ అనేది నౌన్. ఆ స్టిక్ ఎలాంటిది, దేనికి ఉపయోగపడేది? వాకింగ్ అంటే నడవడానికి ఉపయోగపడేది. కాబట్టి ఇక్కడ వాకింగ్ అనేది యాడ్జెక్టివ్, స్టిక్ అనేది నౌన్. ఇలా వాక్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ అంటే ఈ ఫోర్త్ ఫామ్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ని ఇక్కడ మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేసాం. అలాగే డోంట్ గెట్ ఇన్ ఏ రన్నింగ్ ట్రైన్. గెట్ ఇన్ అంటే ఎక్కుట. ఏ రన్నింగ్ ట్రైన్ అంటే వెళుతూ ఉన్న ట్రైన్ అనమాట. ఇక్కడ చూడండి, రన్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామే ఈ రన్నింగ్. ట్రైన్ అనేది నౌన్. ఆ ట్రైన్ ఎలాంటిది? కదులుతూ ఉన్న, అంటే మూవ్ అవుతూ ఉన్న ట్రైన్ అనమాట. ఇలా ఇక్కడ రన్ అనే వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ని ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేసి ఈ నౌన్ క్వాలిఫై చేయడానికి ఇలా యూజ్ చేస్తాం. ఇలా యాడ్జెక్టివ్గా మనం ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ని అంటే ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ జెరండ్. జెరండ్ అంటే ఏంటి? ఏదైనా ఇంగ్ ఫామ్ని సబ్జెక్ట్లో కానీ ఆబ్జెక్ట్లో కానీ మనం యూజ్ చేసినట్లయితే నౌన్గా దాన్నే జెరండ్ అంటారు. టేక్ ఏ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. అంటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, స్మోక్ అనే వెబ్ యొక్క ఇంగ్ ఫామే ఈ స్మోకింగ్. స్మోక్, స్మోక్డ్, స్మోక్డ్, స్మోకింగ్. ఆ స్మోకింగే ఇక్కడ మనం రాయడం జరిగింది సబ్జెక్ట్గా నౌన్ ప్లేస్లో. నెక్స్ట్ వన్, డాన్సింగ్ ఈజ్ అన్ ఆర్ట్. డాన్సింగ్ అంటే నృత్యం చేయడం ఒక కళ అని చెప్పాం. ఇలా డాన్సింగ్ అనేది అంటే డాన్స్ అనే వెబ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్గా యూజ్ చేస్తాం. దీన్నే జెరండ్ చెప్పి అంటూ ఉంటారు. ఈ విధంగా మనం ఈ ఫోర్త్ ఫామ్ని యాడ్జెక్టివ్గా జెరండ్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఇంగ్ ఫామ్, దట్ మీన్స్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఈస్ ఇన్ ఆల్ కంటిన్యూస్ టెన్సెస్. అంటే మనకున్న టెన్సెస్లో అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో కూడా మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్, యామ్ టీచింగ్, ఇక్కడ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ అన్ అవర్. అంటే గంట సేపటి నుంచి అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, వెయిటింగ్ అని చెప్పి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఆ ఇంగ్ ఫామే ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్. అలాగే ఐ వాస్ హ్యావింగ్ ఫుడ్ వెన్ యూ కేమ్. నువ్వు వచ్చేటప్పుడు నేను ఫుడ్ తింటూ ఉన్నాను. ఇలా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ హ్యావింగ్ యూజ్ చేస్తాం. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దే ద హోల్ ఇయర్. అంటే మొత్తం సంవత్సరం అంతా అతను అక్కడ పనిచేస్తూ ఉన్నాడు గతంలో. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇలా మనం వర్కింగ్ అని చెప్పి ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. హీ విల్ బి స్టడీయింగ్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి అతను చదువుతూ ఉంటానని చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఇలా స్టడీయింగ్ అని చెప్పి ఇంగ్ ఫామ్ని మనం వాడడం జరిగింది. షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మెనీ మూవీస్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఆమె చాలా మూవీస్ చూస్తూ ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా కంటిన్యూస్ టెన్సెస్లో మనం వాచింగ్ అంటే వాచ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇలా మనం డిఫరెంట్ టెన్సెస్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు వెబ్ తెలుసుకున్నారు, ఆ వెబ్ యొక్క 4 ఫామ్స్ తెలుసుకున్నారు. ఆ 4 ఫామ్స్ని ఇంగ్లీష్లో ఎటువంటి గ్రామటికల్ కన్స్ట్రక్షన్స్లో ఎటువంటి కాంటెక్స్ట్లో యూజ్ చేస్తారో చెప్పి మీరు తెలుసుకున్నారు. మీరు ఈసారి గ్రామర్ నేర్చుకునేటప్పుడు కానీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈ యూసెస్ మైండ్లో పెట్టుకొని మీరు మాట్లాడినట్లయితే మీకు సులభంగా చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అలాగే మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ వితౌట్ హ్యావింగ్ మచ్ ఎఫర్ట్, వితౌట్ నోయింగ్ మచ్ గ్రామటికల్ నాలెడ్జ్, just subscribe, watch videos on my YouTube channel, that is Sahastra 26. The knowledge of English you know very well about my channel. So thank you so much for watching my videos. Take care. Keep learning.